పూర్తి కానటువంటి ప్రాజెక్టులను కూడా శంకుస్థాపన చేస్తారు ఎట్లా వీళ్ళు. ఎందుకంటే ఒకసారి శంకుస్థాపన చేసినట్టు కూడా మళ్ళా శంకుస్థాపన చేసినటువంటి ఘనత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు మనకి. కానీ పూర్తి కాకుండా కూడా ప్రారంభోత్సవాలు కూడా చేయొచ్చు అని మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే ఆనాడు రాజధాని అంటే గ్రాఫిక్స్లో చూపించారు, రాజమౌళి సెట్టింగ్లు వేశారు, ఇక్కడ ఏమీ లేదని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషే కుప్పంలో ఒక సెట్టింగ్ వేసి ఏ రకంగా ప్రారంభోత్సవం చేశాడో చూసాం. అంటే నీటిపారుదల రంగంలో కూడా ఒక సెట్టింగ్ ద్వారా ఒక ప్రాజెక్టును పూర్తి చేయటము, పూర్తి చేసిన తర్వాత శంకుస్థాపన చేయటము, ప్రారంభోత్సవాలు చేయటము, ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత మళ్ళీ మూడో రోజున ఆ సెట్టింగ్ని తీసుకెళ్ళిపోవచ్చు అని నిజంగా రాజమౌళి కంటే కూడా గొప్పగా చేసినటువంటి ఘనత, అంత మంచి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సినటువంటి దర్శకత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నేపథ్యంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా శంకుస్థాపనలు, ఏ రకంగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. వెలుగొండ అన్నాడు, అన్నొచ్చేయటంతో పూర్తి చేసేస్తాడు. 5 సంవత్సరాల్లో ఏం చేశాడో తెలీదు. అక్కడికి పోయి పెద్దగా ప్రారంభోత్సవాలు చేసేసి 25లో ఎప్పుడో నీళ్ళు ఇస్తాడంట. ఇదే జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం ఈ పెద్ద మనిషిని. ఏదో చెప్తాడు కదా, రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఉండాలి, విలువలు ఉండాలి, ఆడిన మాట తప్పకూడదని చెప్పే ఈ పెద్ద మనిషి జనసేన పార్టీ నుంచి అడుగుతున్నామా, నేను క్వశ్చన్ చేస్తున్నాం. నిజంగా నీకు విశ్వసనీయత ఉందా? నువ్వు నిజమైన రాజకీయ నాయకుడివా? ప్రారంభోత్సవం అనేది ఒక పని పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవం చేస్తాం. నువ్వు చెప్తావు కదా పదే నొక్కానని, అట్లా ఒక బటన్ నొక్కితే వాటర్ రావాలి అక్కడ. కానీ ప్రారంభోత్సవం చేసేసాడు, శిలా ఫలకాలు వేసుకున్నాడు. 25 తర్వాత ఎప్పుడో వాటర్ వస్తాయంట, 25 సంవత్సరం లాస్ట్కి వస్తాయంట వాటర్. దానికి ఇవాళ ప్రారంభోత్సవం చేశాడు. ఇదే నీ విశ్వసనీయత.